విలన్ని గుర్తించండి లేదంటే పట్టుకుంటే 10,000 టైప్ అంటే కొత్త కాదు, తెలుగు సినిమాలు ఇంత ముందు కూడా చేశారు చాలా. ఇది అంటే చాలా నెలల తర్వాత ఈ మధ్యకాలంలో కనబడలే ఇలాగా, అంటే గెస్ ద విలన్ అని చెప్పేసి. ఏదో ఇంతకుముందు ఏదో కొంచెం ఉండేవి, కానీ ఇప్పుడు మీరు చాలా నెలల తర్వాత తీసుకొచ్చినప్పుడే కొంచెం పాత సంస్కృతి మళ్ళీ పట్టుకొచ్చినట్టు అయింది. సో మీ కాన్ఫిడెన్స్ ఏంటండి అసలు? విలన్ నిజంగానే ఎవరు ఇంటర్వెల్ దాకా అసలు ఇంపాసిబుల్ అంటారా? ఇంపాసిబుల్ అండి, ఇంపాసిబుల్. మీరు ఇంటర్వెల్ కాదండి, సెకండ్ హాఫ్ కూడా. ఓకే, సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ ఎందుకు చూపించాలంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ చేస్తే మొత్తం చూపించాలి కాబట్టి. సెకండ్ హాఫ్లో కూడా మీకు తెలియదండి. ఇంకా క్లైమాక్స్ ఒక ఫైట్ ఏదో వస్తుంది సార్, అప్పుడు కానీ రివీల్ అవుతుంది. ఓకే, సో కాన్ఫిడెన్స్ అదేనండి. అందుకనే గస్ ద విలన్ అండ్ ప్రైజ్ మనీ కూడా పెట్టాం కదండి. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, రెండు సినిమా ప్రమోషన్ ఉంటుంది. పక్కన పెడితే అండి నిజంగా ఉంది అందులో. ఓకే, ఎంతమందికి ఇద్దామని ప్రైజ్లు? అలాగే థియేటర్కి ఇప్పుడు 10 మంది రాశారనుకోండి, ఒకరికి లాటరీ వేసి ఒకరికి ఇస్తాం. అలా 50 థియేటర్స్, 50 సెంటర్స్. 50 సెంటర్స్ బాగానే ప్లాన్ చేసి బాగుంది. అది కూడా మార్నింగ్ షో వరకు ఇవ్వగలం కదండి, తర్వాత ఇవ్వలేం కాబట్టి తర్వాత తెలిసిపోద్ది. సో మార్నింగ్ షోస్ వరకు, మార్నింగ్ షో ఎవరు గుర్తు పెడితే అంటే ఎవరు ముందుగా గుర్తిస్తే వాళ్ళకి ముందు మనం స్లిప్ ఇస్తాం. థియేటర్ ఫస్ట్ హాఫ్ ఆగానే స్లిప్ రాసి అక్కడ మా పర్సన్ ఉంటారండి, ఆయనకి ఇచ్చేస్తే సెకండ్ హాఫ్ తర్వాత రాసింది ఉందనుకోండి, మీరు వెళ్ళిపోవచ్చు అక్కడికి, లేకపోతే వెళ్ళిపోవచ్చు. ఓకే.